మన ప్రభువును రక్షకుడినటువంటి యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని వాక్యం వింటూ ఉన్నవారు బట్టి హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం వింటూ ఉండగా ప్రభు సన్నిధిలో మనము యేసు ప్రభు వారి యొక్క జన్మ వృత్తాంతాలు క్రిస్మస్ పాత్రలు అని మనం చదువుతున్న ధ్యానాలు. సో ఈరోజు 1, 2, 3 అయింది. 4వ ధ్యానానికి వస్తున్నాం. 4వ ధ్యానంలో ఎవరు కనిపిస్తారంటే ఈరోజు దేవదూతల పాత్ర గురించి మనం వినబోదాం. ఎవరు? దేవదూతలు. బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. దేవదూతలు రకరకాలుగా ఉన్నారు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ విషయాల గురించి నేను అన్నిటినీ ధ్యానించలేదు, కానీ మొత్తానికి దేవదూతలు నేను ఎంతమంది ఉన్నారో వాళ్ళ జీవితాల గురించి కాదు, కానీ కేవలం యేసు క్రీస్తు జన్మలో కొందరు దేవదూతల పాత్రలో ఎవరు ఆ పాత్ర పోషించారు అన్నది లేఖనాలు చూస్తాం. బైబిల్లో రాయబడుతుంది, కొంతమంది దేవదూతలు ఎక్కి వెళ్ళుచునేవారు కూడా ఉన్నారు, కొంతమంది రక్షించే దేవదూతలు ఉన్నారు, కొంతమంది ప్రకటించే దేవదూతలు ఉన్నారు బైబిల్లో. ఈరోజు లేఖనం ఆధారంలో వాటిని మనం ఆలోచన చేద్దాం. రండి, దైవ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ప్రభు తన మాటలు ఈ రాత్రి వేళ మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. వాక్యం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు. వాక్యం మీరే ఉన్నారు. ప్రజలు వింటున్న వారి జీవితంలో దేవదూతల పాత్రల గురించి, క్రిస్మస్లో దేవదూతలు ఎలాగూ పని చేస్తారో, వాళ్ళ బాధ్యతను ఎలా నిర్వర్తించారో మేము చదువుతూ ఉండగా ఈరోజు కూడా ప్రభువా ఈ లేఖనాల ద్వారా ఆత్మీయ జీవితానికి అభివృద్ధిను, మరి ప్రత్యేకమైనటువంటి దీవెన దయచేయండి. వింటున్న ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించమని, లేఖనాన్ని ప్రభు మీరు దీవించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదవగా ఇక్కడ దేవదూతల గురించి మనం వింటూ ఉన్నాం. బైబిల్లో రకరకాల దేవదూతలు, కొన్ని పేరు చెప్పండి, మీకు తెలిసిన పేరు. 1 ప్రధాన దూత ఎవరు? లూసిఫరు. ఇంకెవరున్నారు? మికాయేలు ఉన్నారు, పోరాడే దేవదూత. గాబ్రియేలు దేవదూత వర్తమానికుడిగా ఉన్నాడు. ఇలా చెప్పుకుంటే రక్షించే దేవదూతలు ఉన్నారు, తోడుగా ఉన్న దేవదూతలు ఉన్నారు, ఆ తర్వాత ప్రవక్త దగ్గరకు వచ్చిన దేవదూతలు ఉన్నారు, ప్రాణాపాయ పరిస్థితులను కాపాడిన దేవదూతలు ఉన్నారు. ఈరోజు దేవదూతలు ఎవరంటే రక్షించబడినటువంటి నీవు నేను ఒక దూతగా పనిచేయాలి. క్రిస్మస్లో నువ్వు ఒక దూతగా ఉండాలి. ఏమని? దూత అనగా నేను దూతం లేదు, అర్థమవుతుందా? చాలామంది పదజాలాలు అర్థం చేసుకోకుండా ఆ ప్రొనౌన్సియేషన్ని అపార్థాలు చేసుకుంటున్నారు. నువ్వు దూతలాగా ఉన్నావా? ఏమండి? దూతలాగా పనిచేయాలంట. దేవదూతలు బైబిల్ అసలు దేవదూతలు ఎవరు చేశారు? దేవుడే చేశాడు. వాళ్ళు లెక్కలేని సమూహంగా ఉన్నారు. వారు ఎక్కడుంటారు దేవదూతలు అంటే ఈహాపరముల్లో ఉంటారు దేవదూతలు. దేవదూతలకి శరీరాలు లేవు. ఏమండి? వారు ఆత్మస్వరూపులు, అంటే వారికి రెక్కలు ఉంటాయి. మనం ఎరిగిన వారం, మనలాంటి శరీరమును ధరించిన పరిస్థితి వాళ్ళకి లేదు. వాళ్ళ డిజైనే వేరు, వాళ్ళ ఆకారాలే వేరు, వాళ్ళ రూపాలే వేరు. అయితే ఆ విధంగా దేవుడు వారిని చేశాడు. అది దైవ సంకల్పం, అది దేవుని యొక్క సృష్టి. ఈ ఆయన పుట్టుక ఒక సృష్టి అయితే దేవదూతలు మరొక సృష్టి. అంత మాత్రమే కాదు, మానవులు కూడా ఒక అద్భుతమైన సృష్టి. ఆయన రూపమే మనకు వచ్చింది. ఎవరి రూపం? దేవుని యొక్క రూపమే నీకు నాకు ఇచ్చాడు. అందువల్ల ఈ రాత్రి వేళ దేవదూతల గురించి మనం చదివినప్పుడు, ఇప్పుడు మనం చదువుకుంటే కొన్ని విషయాలు దేవదూతలు చూడాలి. ఇప్పుడు కొన్ని ప్రశ్న వేస్తాను. దేవదూతలు యేసు ప్రభు వారి జన్మలో ఎవరెవరిని మీట్ అయ్యారు, ఎవరెవరిని కలుసుకున్నారు? 1, కలలో కలుసుకున్నటువంటి దేవదూతలు ఉన్నారు. అంటే స్వప్నమందు అని బైబిల్లో ఉంది. ఎక్కడ రాయబడిందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనూ మనం చూస్తాం. కాబట్టి స్వప్నములో మాట్లాడిన దేవదూతలుగా మనం ఆలోచన చేయవచ్చు. 2వది ప్రత్యక్షంగా ఉన్నటువంటి దేవదూతలు ఎవరితో? మొదటగా అంటే మరియమ్మకు చెప్పారు, అవునా కదా? దయాప్రాప్తురాలా నీకు శుభము,
ఈ చెప్పింది ఎవరు తెలుసా? గాబ్రియేలు దేవదూత చెప్పింది. దయాప్రాప్తురాలా, దేవుని దయచేత నువ్వు ఒక కుమారుడు కనబోతున్నావు, పుట్టబోవాడు పరిశుద్ధుడు. అందుకే దయాప్రాప్తురాలా అంటే దయచేత నువ్వు ఈ లోకంలో ఒక జన్మ ఇవ్వబోతున్నావు. అది క్రీస్తువారు. గర్భం ధరించబడిన దైవ సృష్టి. ఆ దేవుని యొక్క శక్తి నేను కమ్ముకున్నాం. సర్వోన్నతుని శక్తిని బైబిల్లో రాయబడింది. సర్వోన్నతుని శక్తి కమ్ముకున్నది. ఈ మాటల చేత మనం అర్థం చేసుకుందాం. దేవదూతలు మరియమ్మతో, ఆ తర్వాత ఇంకా ఎవరితో పరిచయం అయ్యారు వాళ్ళంటే గొర్రెల కాపరులతో కూడా పరిచయం అయ్యారు వాళ్ళు. గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు పరిచయం అయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి వాక్యం మనం గమనించాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకం వెళ్ళిన తర్వాత అని రాయబడింది. అంటే అక్కడ ఎవరి దగ్గరికి వచ్చారు? 1వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ దేశములో కొందరు గొర్రెల కాపురు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించున్న. దేవదూతలు ఎట్టుంటారా? తెల్లని వస్త్రాలు ధరించి మహిమ దేహాలతో ఉంటారు. ఏ దేహాలని? మహిమ దేహాలు. వాళ్ళ ముఖాలు ప్రకాశించబడుతున్నాయి. కాబట్టి దేవదూతల ముఖాలు ఎట్లా ఉండాలి? ప్రకాశించాలి. అంటే వాళ్ళ మూతులు తేజరెళ్ళాలి. కొంతమంది మూతులు ఎట్టుంటాయి? కొంత మూతులు ఎట్టుంటాయంటే ఎట్టుంటాయి మీకు అర్థమైపోయింది ఇప్పుడు చెప్పడం. విచారంగా ఉంటాయి కొంత మూతులు. కొన్ని ముఖాలు అయితే బాధగా ఉంటాయి, కొన్ని ముఖాలు సంతోషంగా ఉంటాయి. అయితే దేవుని వాక్యం ఉంటుంది, మనం ఎవరమో తెలుసా? మనం ఒక దూతలం. మన దూతల్లో మన ముఖాలు ఏమనకూడదు, మార్పు. దేవుని దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి? మనం హ్యాపీనెస్గా ఉండాలి. గత రాత్రి కూడా విన్నాం, మన ముఖాలు ఉన్నా లేకపోయినా ప్రభువుని బట్టి సంతోషించాలి. ఎందుకో తెలుసా? ఇంకా మనం సజీవుడిగా నిలిచి ఉన్నాం కాబట్టి అందును బట్టి మనం సంతోషించాలి. దేవదూతల యొక్క ప్రకాశమైనటువంటి వ్యక్తుల లేఖనాలు చూస్తాం. చాలా వరకు ఈ గ్రంథంలో దేవదూతల యొక్క పాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది? ఆది కాండంతో ప్రారంభించబడిన దేవదూత ప్రకటన గ్రంథంతో దేవదూత ముగించబడుతుంది. తెలుసా? లూసిఫర్ దేవదూత కదా. ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? ఆది కాండంలో స్టార్ట్ అయ్యాడు. ప్రకటన గ్రంథంకి వచ్చే కొందికి పరలోక సైన్యములో ఆరాధించే దేవదూతలు ఉన్నారు. వాళ్ళ ఆరాధించే దేవదూతలు. కాబట్టి బైబిల్ ఒక మర్మం కదా, ఒక మర్మం కలిగిన గ్రంథం. మనం దేవదూతలు చదువుకుంటూ పోతాం. కానీ ఆ రోజు క్రిస్మస్లో అనగా క్రీస్తు జన్మలో వీళ్ళ పాత్ర చాలా విలువైంది. అమ్మా అర్థమైందా బాబు? అయ్యా వింటున్నారా? దేవదూతల పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఒక మాట చెప్పండి, దేవదూతలే రాకపోతే ఎవరు నమ్ముతారా? ఎవరు? గొర్రెల కాపురు నమ్ముంటారా? మరీ నమ్ముంటుందా? యేసేపు నమ్ముంటాడా? నమ్మడు. అంటే నమ్మించేవారు దేవదూతలు. ఈరోజు చాలామంది నమ్మించి గొంతు కోసేవారు ఉన్నారు. ఏంది? నిన్ను నమ్మాను నాశనం అయిపోయాను, నిన్ను నమ్మాను నేను చెడిపోయి, నిన్ను నమ్మాను మోసపోయి, నిన్ను నమ్మాను నేను నష్టపోయాను, నిన్ను నమ్మాను నా ఇల్లు కూలిపోయింది. మనం అలాంటి వాళ్ళు కాదండి. దేవుని పిల్లలు కూల్చేవారే కాదు, నిలబెట్టే వాళ్ళగా ఉండాలి. మనం ఏం చేయాలి? నిలబెట్టాలి. కాబట్టి నువ్వెవరు? నేను ఒక దేవదూత. దూతలాగా పనిచేయాలి. దూతలకి ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా దేవుని మహిమ కొరకే ఉన్నారు. నువ్వు ఎవరి కోసం ఉండాలి? యెషయా గ్రంథంలో రాయబడుతుంది కదా, నేను సృష్టించిన నా జనుడు నా మహిమ నిమిత్తము నేను ఏర్పరచుకున్నటువంటి నా జనులు. అవునా? బైబిల్ ఉందా లేదా? ఒకటి నెంబర్ 1, దేవుని కొరకై వారు పంపబడిన వారు, దేవుని కొరకై ఏర్పరచబడిన వారు వాళ్ళు. నెంబర్ 1 దేవదూతలు, పంపబడిన దేవదూతలు. ఎక్కడున్న వాళ్ళు? పరలోకములో ఉన్నవారు, ఈ భూలోకానికి పంపబడిన దేవదూతలు. ఎక్కడో ఉన్న వారిని దేవుడు, మాకు అర్థమవుతుందా? నిన్ను కూడా ఎక్కడో ఉన్న వారిని ఏ ఊరి వారు ఒక సంఘం ఇచ్చి ఆ సంఘ సహవాసంలో నిన్ను నడిపిస్తూ ఉంటే ఆ సంఘానికి నువ్వు నమ్మకంగా వెళ్ళాలి. ఆ సంఘాన్ని విడవక వెంబడించాలి. నిన్ను పోషించి, నిన్ను లాలించి, నిన్ను బొజ్జగించి, నిన్ను మంచి పుష్టిగా నిన్ను పెంచేది సంఘం. దాన్ని విడవకుండా ఏం చేయాలి? నమ్మకంగా వెళ్ళాలి. పంపబడినటువంటి దేవదూతలు వీళ్ళు. దేవుని దేవదూతలుగా చూస్తూ ఉన్నాం. దేవుని పని కొరకు పంపబడ్డారు. ప్రభువు యొక్క జన్మను ప్రకటించడానికి వారు పంపబడిన దేవదూతలు పంపబడ్డారు. ఈ భూమి మీద మనం ఇంకా ఎందుకున్నాం తెలుసా? ఎందుకున్నాం తెలుసండి? ఆయన కొరకు పంపబడ్డానికి. వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని
పంపించాడు. మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారని పాట పాడతాడు భక్తుడు. మనం వెళ్ళగలిగితే వెళ్ళాలి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారినన్నా. ఈరోజు ఎలాగున్నారు, వెళ్ళేవారిని ఏం చేస్తున్నారు, ఆపేస్తున్నారు. చేసేవాళ్ళని చేయనివ్వడం లేదు, చెప్పేవాళ్ళని చెప్పనివ్వడం లేదు, పాడేవారిని పాడనివ్వడం లేదు. ఈరోజు ఎలాగైపోయిందంటే ఎవరైతే లీడింగ్ చేస్తారో, ఎవరైతే అధికారులుగా ఉంటారో, ఎవరైతే వాళ్ళ మాట వింటారో, ఎవరైతే వాళ్ళు చొప్పు చేతలో ఉంటారో, ఎవరైతే వాళ్ళు చెప్పిన పని చేస్తారో వాళ్ళకి అందిస్తారు. మరి మిగతా విశ్వాసుల సంగతి ఏంటి? మిగతా విశ్వాసుల సంగతి ఏంటండి అంటే నీ మాట వింటే నీకు నువ్వు ఇస్తావు, నీ పని చెప్తే చేస్తే నువ్వు ఆధిక్యత ఇస్తావు. అంటే నీ పని చేయకపోతే నీ సంఘ విశ్వాసి కాదా? నువ్వేనా చేయాలని మరొకరు చేసే అవకాశం లేదా? యేసు ప్రభు వారు చేసి శిష్యులు చేయమన్నాడా లేదా? చేయమన్నాడా లేదా? మార్క్స్ వార్త చూడ, బైబిల్ గ్రంథంలో మార్క్స్ వార్త 6వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యేసు ప్రభు వారు ఎలా పంపించాడు చదువు. ఆయన బైబిల్ చదువు, త్వరగా చదవాలి వచ్చినాని. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 7వ వచనం చదువు నాయన. ఏం రాయబడింది అక్కడ వాక్యం? ఆయన 12 మందిని శిష్యులను ఆయన దగ్గరికి పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం అనుగ్రహించ. చాలు, ఇద్దరిని పంపాడు. అందరూ వాడుకున్నాడు కానీ ఒక్కరినే వాడుకోలా. అర్థమైందా? ఎంతమంది వాడుకున్నారు? 12 మందిని వాడుకున్నాడు ప్రభు, ఎవరిని విడిచిపెట్టలేదు. శిష్యులు ఎంచుకుంటే 12 మంది వాడారమ్మా. నీ సంఘంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రభు పనులు వాడబడాలి. దేవదూతలు దేవుడు వాడుకున్నాడు. ఈరోజు వాడుకునే తెలియడం లేదు చాలా వరకు. ఏమంటే ఎట్లా వాడుకుంటున్నారంటే వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే, వాళ్ళు ఏదైనా సపోర్ట్గా ఉంటే అలాంటి వాళ్ళు వాడుకుంటున్నారు నేడు సమాజంలో, సంఘాలలో. ఎంత మోసం, ఎంత వంచన, ఎంత కుట్ర. దేవుని సంఘంలో అందరూ సమానం, గుర్తుపెట్టుకోండి. ఒకరోజు లెక్క చెప్తావు. నీ వంచనకు, నీ మోసానికి, నీ దగాకు లెక్క ఉన్నది. దేవుడు అందరిని వాడుకున్నాడు. పంపబడిన వారిని అందరినీ దేవుడు వాడుకున్నాడు. వాడుకోలేదా? ఇద్దరిద్దరిని పంపించాడు. వాళ్ళని అద్భుతాలు చేసే వరం ఇచ్చాడు. అమ్మ ముగ్గురికి వేయలేదు, ఒకరికే వేయలేదు, ఇద్దరికి వేయలేదు, 12 మందికి ఇచ్చాడు ఆ వరాలు. వాళ్ళు కాపాడుకున్నారు, పోయి వచ్చారు, ప్రభు దగ్గరికి వచ్చారు. పంపబడిన వారుగా ఉండాలి. మనం కూడా ఏం చేయాలి? పంపబడే వారుగా ఉండాలి. ప్రభు మళ్ళీ ఈ లోకాన్ని పంపించాడు. ఎవరి కోసం? ముందే చెప్పాను, మనం దేవుని కొరకు ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, మనం పంపబడ్డ భూమి మీదకి. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినట్టు? అమ్మా, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. నిజమేనా? నిజమేనా? అవునా కదండి? చివరిగా చచ్చిపోతే స్వామి యేసయ్య పరలోకి ఇచ్చారు. లాస్ట్లో ఏమంటారు? పుణ్యానికి పోతే చాలే, ఎన్నో పాపాలు చేసాం, లాస్ట్లో కొన్ని పుణ్యమని చేద్దామంటారు లోకం. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే పరలోకా నుంచి దేవుడు పంపిస్తే తల్లి గర్భం ముందు ఈ లోకానికి వచ్చి ఉద్భవించాం. తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ పరలోకం వెళ్ళాలి. బైబిల్లో రాయబడిందా లేదా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం ఏడు వెలిగించాడు, ఈ దీపం ఇప్పుడు ఆడిపోతే అక్కడికి వెళ్ళగలుగుతుంది అంతే. కాబట్టి మనం పంపబడిన వారం, తిరిగి అక్కడికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళిపోయే వారం. మనము గుడారం మంది ఈ లోకం కాదు, మనం పంపబడ్డాం ప్రభు కొరకు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒక దేవదూత, దేవుని సువార్తను, ఈ క్రిస్మస్ను పరిచయం చేయడానికి నువ్వు ఇంకా ఉన్నావు. దేవదూతలు అందుకే దింపబడ్డారు, అందుకే పంపబడ్డారు. చూస్తూ ఉన్నావు. రెండవది, వారు ప్రకటించిన వారు. 1వ లోకాసు వార్త 1వ అధ్యాయం నుంచి 26వ వచనం నుంచి 38 వచనాలు చదివితే వాళ్ళు ఏమయ్యారండి? ప్రకటించారు. ఏమని ప్రకటించారు? దేవదూత ఏమని చెప్పిందంటే, అమ్మా దేవుడు నీలో పుట్టబోతాడు, నీలో పుట్టేవాడు పరిశుద్ధుడని వారు ప్రకటించారు. దేవదూతలు ఏం చేస్తారు? ప్రకటించే దేవదూతలు. నువ్వేం చేయాలి? ఈరోజు ఏం చేయాలి? నువ్వు కూడా యేసు ప్రభు వారి గురించి నువ్వేం చేయాలి? ప్రకటించాలి. యేసయ్యను గురించి పరిచయం చేయాలి. యేసు ప్రభు గురించి నువ్వు ఇలాగో తెలియజెప్పాలి. యేసు ప్రభుని పరిచయం చేశారు వాళ్ళు. యేసు ప్రభుని ప్రకటన చేశారు. ఎదుగో దేవుడిని వాళ్ళు సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమని, మరి దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. చెప్తాను మన సువార్త. ఈ నెలంతా కూడా యేసు ప్రభు గురించి ఎక్కడ చూసినా ఏం పాటల? ఏమండి, బిడ్డ పుట్టేవాడు లాలీజో పాటలు కాదు. చిన్న బిడ్డ పుడితే అప్పుడు పాటలు బాగుండేది.
అప్పుడు పాట బిడ్డ పుట్టే వాళ్ళు నిద్రపుచ్చంటే చక్కగా పాడిస్తున్నారు. ఇప్పుడు బిడ్డ నిద్ర మేలుకోవాలన్నా నిద్రపోవాలని ఏమిస్తున్నాం? ఫోన్ ఇస్తున్నాం. ఆ పాట బిడ్డే చాలు, అబ్బో ఇంకంతే, ఆ ప్రపంచానికి అయిపోతుంది. కాబట్టి యేసు ప్రభువు పుట్టినప్పుడు రక్షకుడిని దేవదూతలు ప్రకటించారు. నీ వంతుగా నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ వీధికి ఏం చేయాలి? క్రిస్మస్లో మీటింగ్ పెట్టుకో తల్లి బాబు, వింటున్నవారు ఎవరైనా మీ వీధిలో సువార్త ప్రకటించండి. మీ సేవకుని పిలిచి మీ గ్రామంలో యేసు ప్రభువుని పరిచయం చేయి. ఇదొక సువార్త నీ కుటుంబం ద్వారా జరుగుతుంది. క్రిస్మస్లో నీ ఇంటిలో మీటింగ్ జరిగిందనుకోండి, ఏమండి క్రిస్మస్లో వండుకొని తినడం అది కామనే, కానీ ఒక ప్రత్యేకంగా సభ నీ గ్రామంలో జరిగిస్తే యేసు ప్రభు మీటింగ్లని వాళ్ళకి అర్థమై యేసు ప్రభు గురించి వింటారు. ఇంకా సినిమా వెయ్యి, యేసు ప్రభు జన్మను వెయ్యి, అద్భుతకరంగా చూస్తారు. ఈ రోజులు చెప్పేదానికంటే చూసే దృశ్యం హృదయంతరంగా దాచబడుతుంది. ఎంతమంది సెల్ ఫోన్లో చూస్తున్నావు కదంటే, సెల్ ఫోన్లో ఎవరు చూస్తారు? పంపిస్తూ చూస్తారు. నువ్వు పంపించావు, నువ్వు పెట్టుకోవు, అంతేనా? నీ ఫోటోలు పెట్టుకుంటావు, నీ కథ పెట్టుకుంటావు, నీ ఎరి కథ, నీ బుర్ర కథ అంతా ఉంటుంది. ఏసు కథ నీ సెల్లో ఉందా? ఏసు కథ ఉండాలిగా. యేసు ప్రభువుని పరిచయం చేయాలి కదా. ఏ దేవదూతలు యేసు ప్రభు గురించి వారు బోధిస్తున్నారు. పంపబడిన దేవదూతలు, ప్రకటించిన దేవదూతలు, ఆ మాట చూస్తాను. ఆ తర్వాత వారి గురించి ఇంకా మనం చదువుతున్నప్పుడు మరొక విషయం గురించి వాళ్ళు చూస్తున్నాం. వీళ్ళు దేవునికి వాళ్ళు పాడిన దేవదూతలు పాడారు, వాళ్ళు దేవునికి స్తోత్రగానం చేశారు. లూకాసు వార్తలోనే మనం 2వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. ఆయన 14, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రములు చేయించు ఉండేను. స్తోత్రములు, అది రాయబడిన మాట. దేవునికి స్తోత్రములు చేయించు ఉండేను అని మాట చూస్తున్నాం. గానం చేస్తున్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకని? ఈ రక్షకుడు ఎలాంటి వాడు అంటే కీర్తన 22:3 చూస్తాం. ప్రచురించారు, ప్రకటించారు, పంపబడ్డారు. ప్రభువుని గురించి పాడుతున్నటువంటి దేవదూతలను చూస్తున్నాం. పాడుతున్న దేవదూతలు. కీర్తన 22:3 రాయబడుతుంది. 22:3 చదువు నాయన. కొన్ని వచనాలు ఈ కీర్తనలో పాటల గురించి వివరిస్తాను నేను. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. చాలు. మన స్తోత్రాల మీద ఏమైనాడా? ఆసీనుడై వినవాడు. మన స్తోత్రములు అంటే మన స్తుతియాగం, మన కృతజ్ఞతలు, మన పాటలలో ఆయన నివాసం చేస్తాడు కదా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే. నిజమేనా? మన పక్షాన నిలబడాడు కాబట్టి మనం జయం కలిగాం, మరొక పండగను చేసుకోగలిగాం, మరొక జన్మదినానికి ఎదురు చూస్తున్నామంటే దేవుని స్తోత్రగానాలు చేయాలి. మన ఇంట్లో ఏముండాలి? ఎందుకో తెలుసా? మన స్తుతుల సింహాసనాశ్రుడిని ఆయన కోరుకున్న దేవుడు ఆయన. ఆ యేసు ప్రభు వారు బాలయేసు పుట్టగానే లోకానికి దేవతలు పరలోకంలో దిగివచ్చి పాడారు. దిగివచ్చి ఏం చేస్తారు? వాళ్ళు పాటలు పాడుతున్నారు. మన కుటుంబాల్లో ఏం పాడాలి? పాడాలి. కీర్తన 118, కీర్తన 118:20 ఒక వచనం చదువు నాయన. 118:20 20 కీర్తనలో మరొక మాట చూద్దాం. ప్రవేశించెదరు. నీతిమంతుల గుడారాలలో రక్షణ గూర్చిన సునాదములో వినబడును అని రాయబడుతున్న వాక్యం. నీతిమంతుల గుడారాలలో ఏముండాలి? సునాదాలు వినపడాలి. యేసు ప్రభు వారిని మనం పరిచయం చేయాలి, ఆయన గురించి పాడాలి, ఆయన కొనియాడాలి, ఆయన కీర్తించాలి. ఏమండి? మన కుటుంబాల్లో ధ్వని తంబూరాలతో కదండి, 10 తంతుల సితారాలతో భక్తులు చెప్తుంటారు. 120, 150 కీర్తనలో రోగు తాళములతో యెహోవాను స్తుతించుడి, గంభీర ధ్వని గల సితారాలతో ఆయన కీర్తించుడి, యెహోవా మహోన్నతుడిని కీర్తించుడి. యెహోవా కీర్తించుట మంచిది, మన రక్షకునికి స్తోత్రగానం చేయటం మంచిది. మన రక్షకుడి గనుక స్తుతించాలి, ఆయన కీర్తించాలి.
పాటలు పాడాలి, ప్రభుని ఆరాధన చేయాలి, దేవునికి స్తోత్రగానాలు చేస్తూ ఉన్నవారు. ఎందుకో తెలుసా? వాళ్ళు చేయడానికి గల రీజన్ ఏంటి? దేవదూతులు స్తోత్రగానం చేయడానికి గల రీజన్, ఉద్దేశం ఏమిటి? 96వ కీర్తన 4వ చరణం. ఎందుకు వారు స్తోత్రగానం చేయాలి? చూడు బైబిల్లో కీర్తన 96:4. మహాత్ముల గలవాడు ఏందనైనా యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రములు ఆయన అధిక స్తోత్రములు పొందదగిన వాడు. తర్వాత సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఈ మాట కొద్ది, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. అందుకే స్తోత్రగానం చేశారు. అర్థమైందా? సమస్త దేవదూతల కంటే అంటే దేవతల కంటే, దేవదూతల కంటే, మనుషుల కంటే ఆయన పూజించబడినవాడు. మన ప్రభువు పూజార్హుడు, అంతే కదా? వేల్పుల్లో నీ వంటి వాడెవడయ్యా, స్తుతి కీర్తన బట్టి పూజ్యునుడువు, అద్భుతములు చేయవాడు నీ వంటి దేవుడు లేడు. మన ప్రభు ఎలాంటి వాడంటే స్తోత్రాలతో నింపబడినవాడు. అసలు దేవదూతల పని ఏంటి? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడిని. పరలోకంలో స్తోత్రగానాలు ఉన్నాయి. మరి భూలోకంలో కూడా ఏం కావాలి? స్తోత్రగానాలకు కావాలి, స్తుతియాగాలకు కావాలి, జహాపరాలకు కావాలి. పరిశుద్ధులు స్తోత్రాలు చేయాలి, పరిశుద్ధులు పాడాలి, కీర్తించాలి. కీర్తించుట మనోహరము అన్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం, దేవుని దేవదూతల కంటే ఆయన గొప్పవాడు కనుక ఆయన పాడాలి, ఆయన కొనియాడాలి, ఆయన కీర్తించాలి, ఆయన మహిమపరచాలని చూస్తూ ఉన్నాం. ఎక్కడ? కీర్తన 149వ కీర్తన మొదటి చరణం చదువుకుందాం. కీర్తన 149:1. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడండి, భక్తులు కూడుకున్న సమాజములో అది స్తోత్ర గీతము పాడుడి. అమ్మా కూడుకొని పాడాలి. పండుగలలో మనం కూడేది కష్టం. ఏం బ్రదర్, ఏడ బ్రదర్, పండగ బ్రదర్ బిజీ రాలేకపోతున్నానా? పండగలో ఏమైపోతున్నారు? పనుల్లో పడిపోయినారు, ప్రభుని మర్చిపోతున్నారు. అమ్మా పండగలో ప్రభువే కావాలి, ఆడంబరాలు కాదు, ఆచారం కాదు. ఎంతో పండి 1 గంట కూడా ప్రభుత్వం ఉండలేకపోతేట. ప్రతిరోజు 1 గంట ప్రభుని ఏం చేయాలి? స్తోత్రగానం చేయాలి. ఉదయం అంతా నీ ఇష్టం ఏడనబో, రాత్రి అయిందా 1 గంట స్తోత్రగానం చేయ ప్రభుని గురించి. మీ కుటుంబాలుగా, సంఘముగా, సమాజంగా కూడి దేవుని గణపరచండి, దేవుని కొనియాడండి, దేవుని మహింపరచండి. ఎట్లా? పాటల ద్వారా. ఆయన పాడుతుంటే ప్రభు పరవశించి మన మధ్యలో వహిస్తాడు. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఆయన పాటలు పాడతారో వారి మధ్యలో దేవుని మహిమ దిగి వస్తుంది. కాబట్టి స్తుతుల సింహాసనంలో ప్రభు వస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి సమాజంలో కూడి ఆయన్ను మనం స్తోత్రగానం చేయాలి. సమాజంలో కూడి ఆయనకు స్తోత్రగానం చేయాలి, స్తోత్రగానం చేయాలి. ఆ మాట చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజులో దేవదూతలు చేశారు, ఈ రోజులో ఎవరు చేయాలి? ఈ రోజులో ఎవరు చేయాలి? మరి మనుషులు ఎందుకు స్తోత్రగానం చేయాలి? మనుషులు ఎందుకు ప్రభుని పాడాలి? మనుషులు ఎందుకు దేవుని కీర్తించాలి? మనుషులు ఎందుకు దేవుని మహిమపరచాలంటే దానికి ఒక రీజన్ ఉంది. చూద్దామా? రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎందుకు మనం అందరం కూడా విశ్వాసులుగా స్తోత్రగానాలు చేయాలి? ఏం దేవదూతలు చేశారో మనం ఎందుకు చేయాలి? రోమాపత్రిక 6:18 వినాలి. వాక్యం జాగ్రత్తగా విని చదవాలి. రోమా 6:18 చదివేవాళ్ళు మనసు పెట్టి వినాలి వాక్యం. రాసుకునే వాళ్ళు జాగ్రత్తగా రాసుకోవాలి. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. అది అమ్మా, ఇప్పుడు ఎవరు స్తుతించాలి, ఎవరు గానం చేయాలి, ఎవరు స్తోత్రం చెప్పాలి, ఎందుకు పాడాలంటే పాపము నుండి ఏమంటే విడిపించబడి, అది నీతికి దాసులయ్యాం. ఒకప్పుడు దేనికి దాసులు ఉంటాం? పాపానికి దాసులం. ఇప్పుడు నీతికి దాసులేం. విడిపించాడు దేవుడు కాబట్టి పాడాలి, అంతే కదా? యేసు ప్రభువును మనం విడిపించాడు. పరలోకం నుంచి భూలోకానికి వచ్చి నన్ను విడిపించాడు. తన రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయాడు ఆయన. యేసుక్రీస్తు జన్మ గుర్తు చేసేదే దశ నేను విడిపించడానికి లోకానికి వచ్చాడు. అందుకు ఆయన పాడాలి. యేసు ప్రభువుని గురించి ఖచ్చితంగా ఓ పాటైనా నీ కుటుంబాలు ఏం చేయాలి? యేసు ప్రభువుని గురించి పాడాలి. ప్రతిరోజు ఏయో అరికథ బుర్రకథలు అవన్నీ కాదు, కానీ యేసు ప్రభు పాట నీ ఇంట్లో వినిపించబడాలి. రోజుకొక్కసారి మీ ఇంట్లో ఏం చేయాలి? ఆయన కూర్చున్నాం నీతిమంతుల గుడారాలో రక్షణ కూర్చున్నాం సునాదం ఇలా. అప్పుడే అర్థమైపోతుంది. ఏమర్థమైపోతుందా?
ఒక ఆయన ఈరోజు ఎవరో ఒక వస్తువు అంతా ఎత్తుకొనిచ్చి ఏదో ఒక బొమ్మ ఎత్తుకొనిచ్చి వాళ్ళు వస్తూ ఉంటే ఇది క్రిస్టియన్ వాళ్ళు తెలుసా నీకు అన్నాడు వాడు పిల్లాడు. వాడు గొమ్ము నిలిపూసినాడు. ఏమండి ఇది క్రిస్టియన్స్ ఉండే ఇల్లండి అని ఆ చిన్న బిడ్డ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్న బిడ్డ చెప్తే వాళ్ళు మౌనం వెళ్ళిపోయినారు. అంటే అర్థమేమి? వాడికి ఏమర్థమైంది? దేవుని పిల్లలు ఇవన్నీ కూడా చెయ్యరు, ప్రభుని ఆరాధిస్తారు, ప్రభుని కీర్తిస్తారు, ఇవి చేయరు వాడికి అర్థమైంది. మాయలు చేసి మోసాలు చేసి సంపాదించే వాళ్ళు ఈ దినాల్లో ఎక్కువైపోయినారు. మీరు అర్థం చేసుకోండి, నీ జీవితం మాయలో ఉండగా నిన్ను మహిమలోనికి తేవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవదూతలు దేవుని ఏం చేశారు? గాన ప్రతిగానాలు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఈ మాటల చేత మన అంతరంగాలను మనం అర్థం చేసుకున్నాం. ప్రభుకి ఏం చేద్దాం? స్తోత్రగానం చేద్దాం, ప్రభుని గణపరుద్దాం, ప్రభుని కొనియాడదాం, ప్రభుని కీర్తిద్దాం. ఎంత ధన్యత, ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఏమండి పాటలు పాడితే కొంతమందికి ఎట్టుంటుందా ఆనందం? ఎట్లా కొంతమంది గంటలు గంటలు పాటలు పాడుతూ ఉంటారు వాయిద్యాలతో, తంబురలతో. ఏమండి ఇప్పుడు టెక్నాలజీలో పాటలు పాడుతుంటే అసలు పాడుతుంటే మనం ఎట్ట పాడాలి తెలిసిన? పరవశించే విధంగా పాడాలి. ఏదో పాట పాడతామంటే అట్ట చూస్తా ఇట్ట చూస్తా కదా. నువ్వు పాడుతున్నప్పుడు హృదయంతరంగా నువ్వు ఆ పాటకి ఏమవ్వాలి? మీరు గమనిస్తున్నా, మనిషిని దురాత్మ ఆవరిస్తే పాడుతుంటే ఏదేమవుతుందా? అది ఓగతా ఉంటుంది. దేనిక? ఆ పాట యొక్క ధ్వనికి అది చెలిస్తుందంటే నువ్వు చెలించారుగా. రే అదే చెలించాలి. ఆలోచించేద్దాం. చెలించగలిగిన జీవితం ఒక దురాత్మకే ఉంటే, ఒక దెయ్యానికే ఉంటే, ఒక మనిషికి ఎందుకు ఉండకూడదు? విశ్వాసులుగా చెలించాలి, స్పందించాలి. ఈరోజు ఆ పాట నీ అంతరంగాన్ని ఏం చేయాలి? పరిశోధించాలి, పరిశీలించాలి. మనం పాడిననుకో పక్కింటి వాళ్ళకి గడి వినపడదు, మనమే పాడుకుంటాం ఏమననుకో. కాదు, మొదట నీ పాటలు నీకు ఆనందం రావాలి. నువ్వు పాడితే ఎప్పుడు పడతా? అదే కానీ ఒక 1000 రూపాయల కట్ట, ఇప్పుడు ఒక 1000 రూపాయల కట్టలేదులే, ఏం కట్టలంతా 500 రూపాయల కట్టలు. ఒక 500 రూపాయల కట్ట దారి దొరికితే వచ్చి ఏసయ్యా అబ్బా ఎంత ఆనందంగా పాడతామో కట్ట దొరికిందని. కట్ట దొరికితే పాట పాడతావా? కట్ట దొరకకపోతే పాడవా? అట్టొద్దులే, పక్కనోడికి కట్ట దొరికింది దొరకలా, నీ హృదయ వేదన ఎట్టుంటుంది? ప్రభువా ఆ కట్టగా దొరుకుంటే పండగ చేస్తుంటా కదా ఎక్కడ సమస్య ఇప్పుడు నేనా? అయ్యో ఒక్క అడుగు నేను చూడకుండా పోయినానే. ఇది కాదండి, దొరికితే పాడే పాట కాదు. నేను విడిపించాడు కదా, పాపం నుంచి శాపం నుంచి విడిపించాడు కదా, అందుకే ప్రభుకి మనం పాడాలి. దేవదూతలు దిగొచ్చి పాడితే నువ్వెంత నేనెంతండి? దెయ్యాలే స్పందిస్తూ ఉంటే నువ్వు నేను స్పందించకపోతే వెలువ లేదు. ప్రభుని పాడుదాం, ప్రభుని కీర్తిద్దాం, పరలోక రాజ్యానికి మీరు హక్కుదారులు అవుదాం. తల వంచే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. ఈ వాక్యం ఉన్న వాక్కొక్కను బట్టి మీకు స్తోత్రాలు. దేవదూతల పాత్రలో కొన్ని విషయాలు మేము విన్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న ఒక్కొక్కరిని పేరు పేరును మీరు దీవించండి నాయన. అయ్యా ప్రభువా, పంపబడిన వారు, ప్రకటించబడిన వారు, పాడినవారు ప్రభువా, ఈ మాటలు మేము వింటూ ఉన్నాం. ప్రచురించిన వారు నాయన, వారు రాగా దేవుని గురించి తెలుసుకున్నారు. ఈ లోకాన్ని యేసు క్రీస్తుకి లోకానికి రాగా ప్రభువా అనేకులు తెలవబడింది నాయన. కాబట్టి ఈ వాక్యం ఉన్న కుటుంబాలన్నింటినీ ప్రత్యేకంగా సెల్ ఫోన్లో చూస్తున్న వారు, ప్రత్యక్షంగా చూస్తున్న వారిని ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వర్షం దీవించండి. ఈనాటి దినాలలో ప్రభువా కొంతమంది ఈ వాతావరణాల ద్వారా జలుబులు, దగ్గులు, జ్వరాలు, వైరల్ ఫీవర్లతో ప్రభు బాధపడుతున్నట్టు ప్రతి ఒక్క హస్తము ప్రభు మీరు తాకి స్వస్థపరచండి, విడుదల విమోచన కలిగించండి, మేలు జరిగించండి, ఆరోగ్యముతో నింపండి, ఆయుష్కాలం పెంచండి. పండుగల ప్రభు ఏ వ్యక్తి కూడా జ్వరము, దగ్గు, జలుబులో అని బాధతో చెందకుండా ఆరోగ్యంతో నేను ఆరాధించి గొంతెత్తి ప్రభు నేను పాడి కీర్తించడానికి కృపదయ చేస్తామని విన్న ఒక్కొక్కరిని పేరు పేరు వచ్చినాం మీరు దీవించి ఆశీర్వదించమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ ముగిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది, అందరికి వందనాలు.